ఒకటే వెంకటకృష్ణ గారు మీరు చూస్తే అసలు మేము కూటమిగా ఏర్పడటానికి ముందే కలుస్తారేమో అనేటువంటి ఉద్దేశంతోనే రకరకాలుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి, లేదంటే మమ్మల్ని తెలుగుదేశాన్ని ఇది పోటీ చేయండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా ముందుకెళ్ళి ఇది అదంటారు కదా ఇదంటారు కదా అని ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళి కులాల పేరు చెప్పి ఇంకా ముందుకెళ్ళి సోషల్ మీడియాలో ఏదో ఒక కమ్యూనిటీని ఇటు వీళ్ళని తిట్టినట్టు అప్పుడు ఇవన్నీ కూడా అప్పుడు కూడా చేశారు సార్. చేసినా అప్పుడు కూడా ఎవరు కూడా ఇది కరెక్ట్గా లేదు, ఇది నిజం కాదు అనేది తెలుసుకున్నారు. అప్పుడు కూడా అందుకని చెప్పి ఈ రాష్ట్రం కోసం అందరూ కలిసికట్టుగానే పనిచేశారు. మరలా అదే విద్యను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. సరే 10 సార్లు ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పి ప్రయత్నం చేస్తే అది నిజం అవుతుందేమో అనేది ఒక ఆశపడతా ఉన్నట్టున్నారు. కానీ ఆ పరిస్థితులు లేవు. మీరు చూస్తే ఇప్పుడు ఒక్కరోజే కాదు, పదే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ కూటమికి ఉంటుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, మేము ఖచ్చితంగా ఎవరిని రానివ్వం, 600 అయినా సరే ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా ఎన్ని కుట్రలు పన్నినా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే రకమైనటువంటి గౌరవాన్ని అదే రకమైనటువంటి ఆప్యాయతని మీ తెలుగుదేశం పార్టీ ఇతర మిత్రపక్షాల పట్ల కూడా మిత్రపక్ష నాయకుల పట్ల కూడా చూపిస్తూ ఉంది. అయితే నేను ఇందాకే చెప్పాను, నేను కూడా ఏమి దాసే ప్రయత్నం చేయలేదు. ఇది ఎక్కడెక్కడ 100లో 1 సాటో అరసాటో ఎక్కడైనా భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు దానికి వివిధ కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తే, లేదా అధినాయకత్వం దృష్టిలో పెట్టి ఇంకా పెద్ద సమస్య అయితే అధినాయకత్వం కూర్చుని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఏమీ లేవు ఎక్కడా కూడా. ఒకటి రెండు విషయాలు ఎక్కడైనా చిన్నవి జరిగినా లేదా ఇతరత్ర అంశాలు జరిగినా వాటికి సంబంధించినవి ఎప్పుడైనా సరే వాటిని పరిష్కరించే దిశగా ఉన్నాయి. కానీ కూటమికి విఘాతం కలిగే విధంగా ఎక్కడా కూడా ఆ ప్రయత్నాలు లేవు. కూటమి నాయకత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. దీనిలో ఎక్కడా కూడా ఒక్క మాట కూడా అదనంగా ఎవరో మాట్లాడలేదు. కేవలం అధినాయకత్వమే కాకుండా మాలాంటి నాయకులందరం కూడా, ఇప్పుడు మేము శివశంకర్ గారు లేదా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు అందరము కూడా ఒకే రకమైనటువంటి బాటలో ఉన్నాం, ఒకే రకమైనటువంటి మాటలో ఉన్నాం. గ్రామ స్థాయిలో కానీ ఏదైనా మండల స్థాయిలో కానీ ఇతర సమస్యలు ఏదైనా చిన్న రైజ్ అయినప్పుడు ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తాం సార్. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు గుర్తించవలసింది ఏమంటే, మీ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకుండా అదే చెప్తా ఉంది, ఎదుటి వాళ్ళ ఇంటికి తంపులు ఎప్పుడు పెడదాం, ఎదుటి వాళ్ళు ఎప్పుడు విడిపోతూ ఉంటారు, ఎప్పుడు విడగొడదా ఉందాం, విడగొట్టేటువంటి ప్రయత్నం తప్పించి కలిపేటువంటి ప్రయత్నం ఎప్పుడూ కూడా వైసీపీ నాయకులు చేయలేదు. ఎప్పుడూ కూడా ఏదో రకమైన దుష్ట ప్రచారం తప్పించి కనీసం మమ్మల్ని కలపమని అంటలేదు సార్, మిమ్మల్ని కలపమని అంటలా. మేము చెప్పేది ఏమంటే అసలు ఎవరినైనా సరే ఈ రాష్ట్రంలో ఎవరినైనా సరే మీరు చూడండి, మీడియాని విడగొట్టారు, లేదా వ్యవస్థలను చెడగొట్టారు, లేదంటే ప్రాంతాల వారికి చెడగొట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు, వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. అందుకని చెప్తా ఉన్నాం. అంతేగాని మమ్మల్ని వాళ్ళు కలిపమంటే కలిపేది మేము విడిపోయేది కాదు. ఇది ఎందుకంటే ఇది ఈ రాష్ట్ర ప్రయోజనాలకు కోసం ఏర్పాటు చేసింది, ఇది రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న కూటమి కాదు. రాజకీయాల్లో చాలా కూటమిలు ఏర్పడతా ఉంటాయి. వెంకటకృష్ణ గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్గా చాలా చూశారు, ఎన్నో సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో కొల్యూషన్ గవర్నమెంట్స్ ఉంటాం. కానీ ఈ కూటమి అలా కాదు ఏర్పడింది. ఈ కూటమి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ఉనికికే ప్రమాదం ఏర్పడింది. మొట్టమొదటిసారి రాష్ట్రం ప్రమాదంలో పడింది, ప్రజలు ప్రమాదానికి నెట్టబడ్డారు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఉందా అని భావించే విధంగా ఈ రాష్ట్రంలో పాలన సాగింది 5 సంవత్సరాల పాటు. కులాల పేరు మీద జరిగింది, దాడులు జరిగినాయి, మీడియా పేరు మీద జరిగింది, మీ మీద కేసులు పెట్టారు. అంటే ఇది ఏంటంటే ఇది కనీసం ఒక విధానం సరళ. దాన్ని చూసి మనసున్న ప్రతి మనిషి స్పందిస్తారు, చేయగలిగినటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళు చేస్తారు. ఆ నాయకత్వం ఆ లక్షణాలు ఉన్న వాళ్ళే నాయకులు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, సరే సీనియర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, యోగాలో నిర్వహించినటువంటి లోకేష్ బాబు గారు కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రం ఉనికి ప్రమాదంలో పడిందని గ్రహించారు. కాబట్టే కూటమిగా ఏర్పడ్డారు. అందుకని ఈ రాష్ట్రంలో అధికారం కోసం ఏర్పడిన కూటమి కాదు సార్ ఇది. అధికారం వచ్చినా రాకపోయినా ఈ కూటమి కొనసాగుతుంది. అధికారం ఉన్నా లేకపోయినా ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ సంఘటితంగా పనిచేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అసలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని లోనబెట్టి యువగళం పాదయాత్ర కొనసాగుతుందా లేదా, అసలు మొదలుపెట్టినప్పుడే జరుగుతుందా లేదా అనుకున్న
అనేటువంటి దిశలో అంటే వ్యక్తులుగా మేము ఉన్నామా లేవా అని ఎవరు ఆలోచించలేదు. వ్యక్తుల కంటే ఈ రాష్ట్రం ముఖ్యమని చెప్పి ఆలోచించారు కాబట్టి లోకేష్ బాబు గారిది ఒక్క నిమిషం మీరు గుర్తు తెచ్చుకోండి సార్. మొదట 20 రోజులు 30 రోజులు జరిగినటువంటి సంఘటన అసలు ఆయన నడవనిస్తారా అన్నారు. ఆయనకు ప్రాణాలకే ప్రమాదం ఉందేమనేటువంటి భావన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఒక్క కొడుకున్నటువంటి వారు అంత కఠినమైనటువంటి నిర్ణయం తల్లిదండ్రులుగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ రోజు ప్రాంపని గారు కానీ ఇతరంతా కూడా లోకేష్ గారిని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనంగా పెడుతున్నారేమో అనేటువంటి భావన నా దగ్గర వ్యక్తీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటిది మరి ఆ రోజు ఉన్న పరిస్థితులు అవి. ఒకసారి ఆ వాతావరణాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఈరోజు చల్లగా ఉంది కాబట్టి అందరికీ చల్లదనం గుర్తుండొచ్చు, కానీ వేడిగా ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. పవన్ కళ్యాణ్ గారిని కనీసం సినిమాని కనీసం అసలు అంటే కనీసం రకరకాలుగా వ్యాఖ్యానించి ఇన్సల్ట్ చేసి వాటన్నిటిని ఇది వ్యక్తులకి సంబంధించిన అంశం కాదు. వ్యక్తులుగా అయితే వాళ్ళు ఎవరండి ఎవరన్నా కాదన్నా వాళ్ళు ఎక్కడైనా బాగానే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు ప్రధానమంత్రి వచ్చే అవకాశం వచ్చినా లేదా ఈ రాష్ట్రం కోసం ఇది కాదు కదా, ఇవన్నీ చూశారు. ఈ రాష్ట్రం ప్రమాదంలో పడిపోయింది. మాతోనే మాట్లాడినప్పుడే చెప్పారు నాకేం కావాలా ఇంకా, కానీ ఈ రాష్ట్రంలో ఈ విధంగా పరిస్థితులు ఉంటే అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పారు. మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యం మీద ఉన్నవారు, బాబ్జీ గారు లాంటి వాళ్ళు కానీ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రం పట్ల